ఈ రెసిపీ 2 తీరులో చేసుకోవచ్చు. ఒకటి ఈవినింగ్ స్నాక్ లాగా, లేదంటే సలాడ్ లాగా అలాగే తినేయొచ్చు. టేస్ట్ మాత్రం బావుంటది. పెద్దగా స్టవ్‌తో పని లేకుండా ఈజీగా ఇట్లా వెజిటబుల్స్ అన్నీ కట్ జేసి పెట్టుకుంటే చేసుకోవడం 5 నిమిషాల పననమాట. ఇక్కడైతే నేను తీసుకునేవయితే క్యాబేజీ, టమాటో, పీనట్స్, కుకుంబర్, దోసకాయ, కీర ముక్కలనమాట. వాటిని కట్ జేసి తీసుకున్నా. మీకు నచ్చితే ఇక్కడ ఉల్లిపాయలు తీసుకోవచ్చు. దాంతో పాటు క్యారెట్ ముక్కలు గూడా తీసుకోవచ్చనమాట. అండ్ దాంతో పాటు కొంచెం కొత్తిమీర, మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మొత్తం కలిపేసేయండి. టేస్ట్ చాలా బావుంటది. అండ్ దీంట్లో నేను డ్రై రోస్ట్ చేసుకున్న బొంగులు గూడా కలుపుతున్నాననమాట. అండ్ ఇంకా బావుంటది టేస్ట్. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. నార్మల్‌గా బొంగులు పోపు చేసుకొని తినడం గానీ, లేదంటే ఉల్లిగడ్డ ఏసుకొని తినడం కొంచెం రెగ్యులర్‌గా అట్లే తింటూ ఉంటారు కదా! ఇట్లా ట్రై చేసి చూడండి. టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. బావుంటది. అయితే ఏంటి అంటే సలాడ్ ఒకేసారి చేసి పెట్టుకొని, మీరు తినాలి అనుకున్నప్పుడు కొంచెం సలాడ్‌ని అండ్ దాంతో పాటు కొన్ని మురమురాలని వేసి కలిపేసి అప్పటికప్పుడు తింటే అవి కొంచెం క్రంచీగా ఉంటాయి. మొత్తం ఒకేసారి మిక్స్ చేసినాననుకోండి, ఇందులో నుంచి చెమ్మ అంటే మన సలాడ్‌లో నుంచి చెమ్మ అంతా బయటకొచ్చి మురమురాలు మెత్తబడిపోతాయి. టేస్ట్ అంతా బావుండదనమాట. ఇట్లా ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా అందరికి నచ్చుతది. అండ్ పిల్లలు స్కూల్‌కెళ్ళి రాగానే ఫాస్ట్‌గా ఇట్లా అన్ని వెజిటబుల్స్ కట్ చేసి వాళ్ళకిస్తే కొంచెం వెరైటీగా ఉంటది. అండ్ వెజిటబుల్స్ వాళ్ళతోటి తినిపించిన ఒక సాటిస్ఫాక్షన్ మనకుంటదనమాట. అండ్ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.